సీఎం కేసీఆర్ పాలమూరు పర్యటనకు ముందు బీజేపీ కార్యకర్తలు ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమ అరెస్టు చేయడాన్ని బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఖండించారు. ఇక పోలీసులు అత్యుత్సాహంతో ముందస్తు అరెస్టులు చేయడాన్ని సవాలు చేస్తూ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పాలమూరు పట్టణ అధ్యక్షుడు నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. నిజంగానే పాలమూరును అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులు అక్రమంగా అరెస్టులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పోలీసులు పూర్తిగా టీఆర్ఎస్ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని అన్నారు. ఇక బీజేపీ కార్యకర్తలపై అక్రమంగా అరెస్టులు చేస్తే ఊరుకోబోమని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సందర్శించినాను. మా కార్యకర్తలు దాదాపు ఒక 100 మంది ఆ ప్రాంతంలో ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళని గమనించినట్టయితే రాత్రికి కూడా కనీసం అన్నం లేదు, మధ్యాహ్నం పూట కనీసము అన్నము ఇంత చారు పోసినటువంటి పరిస్థితుల్లో పట ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ మీద అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురి చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా కేసీఆర్ను ఒక నెపం పెట్టుకొని కేసీఆర్ ఈ రకంగా పాలమూరు సందర్శనలో బీజేపీ